మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రెండు ప్రభుత్వాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ మాత్రం చేయలేదు. కానీ భారతీయ జనతా పార్టీ మాకు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ లేకుండా కూడా ఇవి దాదాపు 2000 కోట్లతో ఈ యొక్క ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో 1000 కోట్లకు 15 కోట్లు ఏంటి, కేఎంసీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏంటి, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించినటువంటి ఒక ఏదైతే యూనివర్సిటీ ఏదో మొదలుపెట్టినాము, వైస్ ఛాన్సలర్ కూడా నియమంగా జరిగింది, పనులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ అనేక కోర్సెస్ ఇంజనీరింగ్ కానీ ఎల్ఎల్బి కానీ ఎంఏ అటువంటి కోర్సెస్ కూడా మొదలైతే ఈ ప్రాంత ఒక విద్యార్థులకు ఇప్పటికే కాకతీయ విశ్వవిద్యాలయం ఎన్ఐటి లాంటి ప్రెస్టీజియస్ యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వం ఒక సహకారంతో మనకు సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఇక్కడ రావడం జరిగింది. దాంతో పాటు టెక్స్టైల్ పార్క్ కూడా మిత్ర యోజన సందర్భంగా ఆ పార్క్ కూడా ఇక్కడ మొదలు పెట్టడం జరుగుతుంది. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ కూడా కొన్ని 1000 కోట్లతో అది ఇక్కడ పెట్టి వందే భారత్ ఎక్స్ప్రెస్ సంబంధించిన కోచెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ మేము స్టార్ట్ చేయడం జరిగింది. మొన్ననే మేము కూడా అక్కడ పెట్టడం జరిగింది. స్టేట్ ఆఫ్ ది ఆర్డర్ ప్రపంచంలోనే అతిపెద్ద అతి మంచిమైనటువంటి నాణ్యతమైనటువంటి కోచెస్ ఇది కాజీపేట ఇదంతా కూడా కేవలం నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి చొరవతో ఇవన్నీ కూడా ఇక్కడ డెవలప్మెంట్ జరిగిన విషయాన్ని దాంతో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం కేవలము భూములు మీద ఆధారపడింది. రేవంత్ రెడ్డి గారు కబ్జా కాలేకపోయారు, కబ్జా కోరైపోయారు. ప్రభుత్వ భూములు తీసుకుపోవాలి. 2 సంవత్సరాలు అయింది మన ప్రభుత్వం వచ్చి వారు ఏమన్నారు, వరంగల్ కు మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొస్తున్నారు. దాని మీద కనీసం గడ్డపార పెట్టి ఇంతవరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోవడం జరిగింది. గతంలో పనులు చాలా జరుగుతూ ఉంటాయి ఈ నగరంలో. దాని ద్వారా డేంగ్యూ అనేక విష జ్వరాలు వ్యాపించేటటువంటి పరిస్థితులు చూసినాం. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఏం లేకుండా కూడా స్మార్ట్ సిటీ కింద వరంగల్ కు ఇచ్చినటువంటి ఒక కేంద్ర సహకారం కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఏదైతే పథకాలు కానీ అవి మాత్రమే ఈరోజు ప్రజలకు చేరుతుంది. కానీ గత ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం అయితే ఇంతవరకు ఈ యొక్క ఏది కూడా చేయలేదు. భూములు అమ్మి డ్రైనేజ్ సిస్టమ్ పెడతారంట. భూములు అమ్మడం అనేది కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఉంటే చెప్తా ఉన్నారు, వారు మీ ద్వారా కూడా చెప్తున్నారు. ఈ యొక్క విశ్వవిద్యాలయం ప్రపంచంలో ముందుగా మన రాష్ట్రంలో చాలా ప్రసిద్ధమైన విశ్వవిద్యాలయం. చాలా మంది మేధావులు ఇక్కడ తయారైనటువంటి విశ్వవిద్యాలయం. ఇక్కడ చదువు చెప్పడానికి మీకు ప్రొఫెసర్ లేరు, లెక్చరర్స్ లేరు. కానీ మీ భూములు ఉన్నాయి. ఈ ప్రభుత్వం కను ఆ భూమి మీద పడుతుంది. ఆ భూములు అమ్ముకునే పరిస్థితి ఉన్నది, ఆ ప్రమాదం ఉన్నది అనే విషయాన్ని కూడా కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు చెప్తారు. ఎందుకంటే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఈ విధంగా 100 ఎకరాలు కబ్జా చేసి ప్రభుత్వమే కబ్జా చేసి ఇండస్ట్రీస్ కు రియల్ ఎస్టేట్ వరకు ఇచ్చే ప్రయత్నం చేశారు. నిన్న మౌలానా ఆజాద్ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీ ఏది ఉందో ఆ ఒక యూనివర్సిటీలో 50 ఎకరాల భూమి కూడా తీసుకొని అమ్ముకునే ప్రయత్నం, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అని ప్రయత్నం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం 1000 కోట్లు ఇస్తానని 1000 కోట్లు కాదు 1000 రూపాయలు కూడా ఇంతవరకు ఇవ్వలేదనే విషయాన్ని కూడా మీకు చేస్తాను. మేము ఇష్టమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు చెప్తున్నాను, మన భూములు కూడా యూనివర్సిటీ డిస్ట్రిబ్యూట్ కాబట్టి ఆ ఒక విశ్వవిద్యాలయ భూములు జాగ్రత్త కాపాడుకోండి. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్ భూములు అమ్మి ఒక ప్రభుత్వాన్ని నడిపేట ప్రయత్నం చేస్తా ఉన్నది అనేది అదే చెప్తా ఉన్నాను. రెడ్డి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి ఒక హామీలు ఏది కూడా మీరు ఈరోజు పూర్తి చేయలేదు. మీరు వాగ్దానం మీరు ఏది కూడా అమలు పరచలేదు. కానీ మన భూములని అమ్మి ఈరోజు రాష్ట్రాన్ని నడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఒక సమాజమైన కళలో ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెళుతున్నదనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. మిత్రులారా, మీడియా మిత్రుల ద్వారా మీరు ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతాను. మీరు మన అసెంబ్లీ పెట్టారు, అసెంబ్లీ పెట్టిన తర్వాత చర్చించేది ఏంటి?
కేసీఆర్ గారు వచ్చారు ఓటీపీ లాగా మాయమైపోయారు. మరి ఏం చర్చించేశారు? ప్రజల ధనాన్ని, ప్రజల సమయాన్ని, మీ యొక్క సమయాన్ని ఏ పైన మీరు చర్చించి ఎట్టి భూమి సంబంధించింది, వాటర్లు కూడా భూమికి సంబంధించింది, ఎక్వేషన్ సంబంధించినట్టు కేవలం భూముల మీదనే మాట్లాడి ఏ విధంగా భూములు కబ్జా చేయాలి అనే విషయాలు మాట్లాడారు. కానీ ప్రజలకు రైతు బంధు ఇస్తున్నారు రైతులకు అని చెప్పి మాట్లాడారా? విద్యార్థులకు నిరుద్యోగ భత్తా విషయాలు మాట్లాడారా?